నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. జీవితం అంటేనే ఒక కామెడీ డ్రామా కదా. ముఖ్యంగా డబ్బున్నోళ్ళ జీవితాలు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ చేష్టలు ఒక్కోసారి అయ్యో పాపం అనిపిస్తాయి. మరికొన్ని సార్లు వీళ్ళెందుకు ఇలా చేశారు అనిపిస్తాయి. అలా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేసిన ఓ తండ్రి ఆ తరువాత బికారిగా మారి జైలుకెళ్ళి ఇప్పుడు భార్య బిడ్డల దగ్గర పాకెట్ మనీ అడుగుతున్నాడంటే నమ్ముతారా? నమ్మి తీరాలి మరి. ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతం. పరాకాష్ఠకు చేరిన ఒక విలాసం, పాతాళానికి చేరిన ఒక జీవితం. ఇంతకీ ఎవరా పెద్ద మనిషి? ఎందుకు ఇలా అయింది? తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒకానొకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన లక్ష్మీ మిట్టల్ తమ్ముడు మన ప్రమోద్ మిట్టల్. ఈయనంటే మామూలోడు కాదు, పేరుకు తగ్గట్టే ప్రమోదుడు. అంత డబ్బు ఏం చేసుకుంటాం అని ఆలోచించకుండా ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించే టైపు. అలాంటి ప్రమోద్ మిట్టల్ 2013లో తన ముద్దుల కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి చేశారు. ఎంత ఖర్చు పెట్టారంటారా? ఊహించండి. ఊహించడం కూడా కష్టం. ఏకంగా 550 కోట్లు. అవును, 550 కోట్లు. స్పెయిన్లోని బార్సిలోనాలో 6 రోజుల పాటు అదో రాజమహల్లా జరిగిన ఆ పెళ్లి మామూలు పెళ్లి కాదు, ఒక మెగా ఇండస్ట్రియల్ ఈవెంట్. స్టార్ చెఫ్లు వంటలు వండారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు వచ్చారు. వినోద కార్యక్రమాలు, బాణసంచా, అబ్బో అదో కనుల పండుగ. లక్ష్మీ మిట్టల్ తన కూతురి పెళ్లికి ఖర్చు చేసిన దానికంటే ఇది డబ్బలంట. మా అన్న కంటే నేను తక్కువ ఏంటి అనుకున్నాడో ఏమో, అంతా బాగానే ఉంది. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. తీరా చూస్తే ఆ తర్వాత కర్మ సిద్ధాంతం తన పని మొదలు పెట్టింది. అసలు కథ అప్పుడే మొదలైంది. ఈ పెద్ద మనిషి బోస్టియాలో ఒక కంపెనీకి జెకిల్ అనే సంస్థకు గ్యారంటీగా ఉన్నారట. ఆ కంపెనీ 116 మిలియన్ల, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1000 కోట్లకు పైగా అప్పులు ఎక్కుంటుంది. ఇంకేముంది, ఆ భారమంతా మన ప్రమోద్ నెత్తి మీద పడింది. నేను పెద్ద గ్యారంటర్ని అనుకున్న ఆయన చివరికి అప్పులకు గ్యారంటీగా మిగిలిపోయారు. ఇక్కడితో ఆగలేదు. మోసం కేసులో 2019లో బోస్నియాలో అరెస్ట్ అయ్యారు కూడా. ఒకప్పుడు లక్షలు కోట్లుండి 550 కోట్లతో కూతురు పెళ్లి చేసిన ఆయన ఇప్పుడు కోర్టులో ఏం చెప్పాడో తెలుసా? నా దగ్గర ఢిల్లీలో కేవలం 45 పౌండ్లు, అంటే 4,500 రూపాయలు విలువైన ఆస్తి మాత్రమే ఉంది అని చెప్పారట. ఏకంగా 2.5 బిలియన్ పౌండ్లు, అంటే దాదాపు 24,000 కోట్ల అప్పులో కూరుకుపోయి లండన్ కోర్టు చేత దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించబడ్డారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, భార్య బిడ్డల దగ్గర నెలవారీ ఖర్చుల కోసం దేహి అని అడుక్కుంటున్నారట. నెలకు 2-3 లక్షలు వాళ్లే ఇస్తున్నారట. లక్షల కోట్లు చేతిలో తిరిగిన మనిషి ఇప్పుడు ఇలా అయ్యారంటే కర్మ అంటే ఇదే కదా. విలాసం పరాకాష్ఠకు చేరితే పతనం కూడా అంతే వేగంగా ఉంటుందని ఈ కథ చెబుతోంది. డబ్బు శాశ్వతం కాదు అనే మాటకి, విలాసం తాత్కాలికం అనే మాటకి ప్రమోద్ మిట్టల్ జీవితం ఒక నిదర్శనం.